గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుబేర సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే రియలీ అంటే డెఫినెట్లీ వీఆర్ రియలీ ఎంజాయింగ్ ఇట్ అండి. వీఆర్ నర్వ్స్ అట్లీస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీఆర్ నర్వ్స్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గివింగ్ సో మచ్ రిలాక్సేషన్, సో మచ్ బూస్టింగ్ ఫర్ అవర్ కంపెనీ అండ్ వీఆర్ రియలీ వెరీ వెరీ హ్యాపీ, రియలీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాం. అంటే హ్యాపీగా ఉండుంటారు డెఫినెట్గా. ఇంత సక్సెస్, పెద్ద సక్సెస్ హ్యాపీగానే ఉండుంటారు. అంటే ఇన్ని రోజులు పడ్డ టెన్షను, అంటే లాస్ట్ మినిట్లో క్యూబులు పంపించడం కానీ, కరెక్షన్స్ కానీ, నెక్స్ట్ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ, బట్ ఏంటంటే ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయిపోయారు ఇప్పుడు. సరే, సినిమాలలో ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి. దట్స్ ఉండకుండా ఉండదని అనుకోవద్దు. అది డెఫినెట్లీ అట్ దిస్ బడ్జెట్స్ డెఫినెట్లీ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయి. బట్ మై పాయింట్ హియర్ ఇస్ will we reach on 20th was a challenge for us. If 26th 7th ఉంటే బాగుండు అనుకున్నాం. మరి మోహన్ బాబు గారి సినిమా వస్తుంది కాబట్టి మనం 20th చేసుకుంటే బాగుంటుంది అన్న దాంట్లో we decided and we were trying to push that date with lot of difficulties I'm telling you. 75% of our team thought we might not come అనేది. ఒక టైంలో 21st చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. ఒకసారి ఒక టైంలో మనం మోహన్ బాబు గారిని రిక్వెస్ట్ చేసి 27th మేము వస్తాం, తర్వాత మీరు ఏమన్నా అనుకున్నాం. తర్వాత దెన్ వీ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ అమెజాన్ పీపుల్ ఆల్సో. దే సెట్ సార్ యూ హ్యావ్ మాకు ఆల్రెడీ కమిట్ చేసిన 20th అని. సో ఆల్ దిస్ వాజ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ అండ్ వీ వర్ డూయింగ్ ఇట్. సో దాంతో కూడా మేము కొంచెం అడ్వర్టైజ్మెంట్ దాని మీద కూడా కొంచెం టైం ఇవ్వలేకపోయినాం. శేఖర్ గారు కూడా హీ వాజ్ పుషింగ్ దిస్ ఫిల్మ్స్, ఎడిటింగ్లో పుష్ చేసుడు, దానికి రీ రికార్డింగ్ అని ఇదని అదని. హీ వాజ్ ఆల్సో బిజీ. దట్ వాజ్ ద రీజన్ వై ఓకే. అంటే we were in pressure definitely. ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ముందు ఊహించారా? అంటే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించారా? అంటే డెఫినెట్గా మూవీ తీసేటప్పుడు ఇది ఒక మంచి కథ, ఇది సక్సెస్ అవుతుందని ప్రొడ్యూసర్ తీస్తాడు, కానీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు? సార్ వాట్ డెఫినెట్లీ శేఖర్ గారి ఫిల్మ్స్ మీరు అన్నీ చూస్తుంటే హిస్ ట్రాక్ రికార్డ్ ఇస్ ఫెంటాస్టిక్. బట్ హీ హెస్ కమ్ టు ఎ డిఫరెంట్ జానర్కి వచ్చినారు వారు. సో న్యాచురలీ దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. సో వెన్ వీ వర్ హియరింగ్ ద స్టోరీ ఆల్సో ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ స్టోరీ అని మా అందరికి తెలుసు. బట్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫర్ శేఖర్ గారు ఇట్ వుడ్ బి అ బిగ్ ఛాలెంజ్ అనుకున్నాం మేము డెఫినెట్లీ. అండ్ మేము అనుకున్న కానీ ఇంకెక్కువ బడ్జెట్ కూడా అయింది. దాంతో ఏమైందంటే వీ వర్ ఇన్ నర్వ్స్. దట్స్ వాట్ మేము అందరం యాజ్ అ ప్రొడ్యూసర్స్ వీ వర్ ఇన్ టెన్షన్, ఎట్లా ఉంటుంది ఏంది రెస్పాన్స్ అనేది. బట్ మీరు అడిగిన క్వశ్చన్కు డెఫినెట్లీ ఇంత సక్సెస్ అంటే నేను అనుకోలేదు. డెఫినెట్లీ ఫ్రమ్ మై సైడ్ నేను అనుకోలేదు. బట్ శేఖర్ వాజ్ రియలీ వెరీ కాన్ఫిడెన్స్ ఆన్ ద స్టేజెస్ ఆల్సో. హీ వాజ్ సేయింగ్ అసలు నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉన్న రామ్మోహన్ రావు గారు అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ విత్ మీ బట్ విత్ ఆన్ ద ప్రెస్ ఆల్సో హీ వాస్ టెలింగ్ ఐఎమ్ రియలీ వెరీ కాన్ఫిడెన్స్ ఉన్నారు. శేఖర్ గారి కాన్ఫిడెన్స్ ఎంతైతే ఉండనో అంత పెద్ద హిట్ అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. బట్ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి. అంటే యూనివర్సల్గా ఒకటే టాక్ ఈ సినిమా, నాట్ ఓన్లీ టాక్ అండి, ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్ ఫిల్మ్ తీసుకుంటా అందరినీ సార్ క్రిటిక్స్ను కూడా హీఈస్ ప్రైజింగ్ చేస్తుండ్రు. చాలా దే ఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రైజ్ చేస్తుండ్రు. సార్ వాట్ ఏ లవ్లీ ఫిలిం యూ హ్యావ్ టేకన్ అనే దాంట్లో ఉన్నారు. శేఖర్ గారు ఈజ్ గివెన్ ఎ వండర్ఫుల్ ఫిలిం ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఓకే. దట్ థింగ్ ఈజ్ మేకింగ్ అస్ మోర్ హ్యాపీ. అంటే మీరు పర్సనల్గా ఒక సినిమా సక్సెస్ అయిందంటే జనాల రెస్పాన్స్, అంటే మౌత్ టాక్ ఆడియన్స్ రెస్పాన్స్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారా, రివ్యూస్ ఇవి వాటి మీద? సార్ ఇట్ ఈస్ ఓన్లీ ఆడియన్స్, బట్ డెఫినెట్లీ రివ్యూస్ కూడా విల్ కౌంట్. అసలు పబ్లిక్ ఫస్ట్ రెస్పాన్స్ చెప్పాలి కదా, ఇది సినిమా ఇట్లా ఉంది, ఇది బాగుంది అని ఇట్లా అనుకుంటున్నారు అనేది చెప్తే దెన్ పీపుల్ విల్ రియలీ కమ్ ఇన్ టు థియేటర్స్. అండ్ ఫస్ట్ మార్నింగ్ షో ఇట్ వాజ్ వెరీ వెరీ ఆర్డినరీ. శేఖర్ గారి సినిమా కన్నా కొంచెం ఇంకా తక్కువ ఉండే ఎందుకో మరి నాకు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మేము లవ్ స్టోరీ చేసిన వారితోని బ్యూటిఫుల్ ఓపెనింగ్స్ ఉండే మార్నింగ్ షో కూడా, ఇది అట్లా లేకుండే. ఓకే. అండ్ దానికి ఒక 3 times బడ్జెట్ ఇది. సో వీ thought it will be definitely love story level తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఇట్ విల్ గో అప్ అనుకున్నాం. బట్ లవ్ స్టోరీ కన్నా ఇట్ స్టార్టెడ్ లో బట్ ఇట్ వెంట్ టు ద నెక్స్ట్ లెవెల్ నౌ. ఓకే. అంటే అండ్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ అ పాన్ ఇండియా ఫిలిం. అవుట్లా ఎవ్రీవేర్ ద రెస్పాన్స్ ఇస్ దేర్, ఎవ్రీవేర్. తమిళనాడు చూసుకుని మీరు, ఓవర్సీస్ అయితే ఇట్స్ బ్లాస్టింగ్. అంటే మిగతా లాంగ్వేజ్లో కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్? మిగతా లాంగ్వేజ్ తమిళ్, తెలుగు అండ్ ఓవర్సీస్ ఇస్ ఆల్ లాంగ్వేజెస్. యూ షుడ్ సే మలయాళం ఉంది అక్కడ, తమిళ్ ఉంది, హిందీ ఉంది, ఎవ్రీ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దట్ రెస్పాన్స్ ఇన్ ఓవర్సీస్ ఇస్ టెరిఫిక్. అంటే ఈ సినిమా అంటే కొన్ని రోజుల ముందు, రిలీజ్కి ముందు సినిమాకు బజ్ లేదు, ఇంకా పబ్లిసిటీ చేయాలని ఒక రకమైన టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఓపెనింగ్స్ కానీ ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కానీ చూస్తుంటే అవన్నీ అంటే సార్ సినిమా ఫస్ట్ డే
ఐ డోంట్ నో పబ్లిక్ అసలు ఎట్లా సినిమాలను గేజ్ చేస్తున్నది. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఇట్స్ చాలామంది ప్రొడ్యూసర్స్కు తెలుసు అనుకుంటారు కావచ్చు, కానీ నాకైతే తెలియదు. సో కొన్ని ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి, మన పెద్ద సినిమాలు, ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్, మార్నింగ్ షో ఏం లేదు. వై అంటే మరి ఎవరు చెప్పిన వాళ్ళకి మంచిగా ఉండదు, ఫస్ట్ చూసినాక కదా రివ్యూ వచ్చేది. నో వన్ ఇస్, ఎవరైనా రివ్యూస్ రాసినా పబ్లిక్ ఆడియన్స్ చూసినా మార్నింగ్ షో తర్వాతనే కదా. ఆ మార్నింగ్ షోకి ఎవరు లేకపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు అసలు. చాలా ఫిల్మ్స్ ఇప్పుడు అట్లా అవుతున్నాయి. లాస్ట్ 2 months నుంచి అసలు హౌస్ఫుల్స్ కాలే షోస్ ఎక్కడ కూడా. లాస్ట్ 2 months, ఇఫ్ ఐఎమ్ నాట్ 3 months. అండ్ సర్ప్రైజింగ్లీ మా ఫస్ట్ షోస్ ఫుల్, ఇవాళ కూడా ఫుల్, రేపు కూడా ఫుల్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ షోస్ కూడా ఫుల్ అయిపోయినాయి. ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ అంటున్నాం. మాకు ఇంత రెస్పాన్స్ ఉందని. నాట్ ఓన్లీ ఇస్ రెస్పాన్స్ సార్, ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు వాట్ అ ఫెంటాస్టిక్ ఫిలిం యూ హ్యావ్ కమ్ విత్ అనేది అనుడు మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే సినిమా అంతా బిజినెస్ అమ్మేశారా సార్, లేకపోతే ఓన్గా రిలీజ్ చేశారా మీరు? సార్ చాలా, ఐ థింక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 60% వీఆర్ హోల్డింగ్, అండ్ ఓవర్సీస్ జనరల్లీ అమ్మేసినాము. దట్ ఈస్ జనరల్లీ డన్. మ్యూజిక్ అవి ప్లాట్ఫామ్స్ అమ్మేసినాము, దట్ వీ హ్యావ్ డన్ బిజినెస్. ఈ సినిమా గురించి అండ్ తమిళనాడు ఆల్సో వీఆర్ రిలీజింగ్ ఇండైరెక్ట్లీ. అంటే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకున్న అనుభవంతో, ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను? దాట్ ఐ రియల్లీ కాంట్ టెల్ యూ. ఎందుకంటే నేను అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ దట్ మండే ఇట్ విల్ సే. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ ద కలెక్షన్స్ వాట్ ఇట్ ఈస్ నౌ టుడే. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎగ్జాక్ట్లీ కలెక్షన్స్ ఎంత వస్తాయంటే నేను చెప్పలేను. ఓకే, అంటే బడ్జెట్ కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ డెఫినెట్గా ఆ బడ్జెట్ని ఓవర్కమ్ చేస్తుంది. 100%. డెఫినెట్గా ఇది ఒక ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. డెఫినెట్లీ. ఓకే, మీకు అంటే ఈ సినిమా గురించి మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి సార్? అంటే ఈ సినిమా రిజల్ట్ గురించి మీరు జనరల్గా ఒక సినిమా జెన్యూన్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీకు ఈ సినిమా గురించి వచ్చిన ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? యాజ్ యూ గెటప్ ఫస్ట్ యూఎస్ నుంచి ఒక ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటారు, మా కజిన్స్ లేకపోతే వాళ్ళు ఎవరు ఒక ఫ్రెండ్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, దే కాల్, అరే వీ హ్యావ్ సీన్ ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్ ఉంది రామోన్, మరి మీరు హౌ యూ వర్ ఎక్స్పెక్టింగ్ అంటే అంత ఫెంటాస్టిక్ ఉందా అనే దాని మీద ఐ టోల్డ్ యూ కదా, నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటే ద ఫిలిం కేమ్ మచ్ బెటర్. దెన్ ఐ థాట్ సమ్ పీపుల్ మైట్ లైక్ సమ్ ఫిలిమ్స్, కొందరు క్లాస్ ఫిలిమ్స్, ఎందుకంటే శేఖర్ గారి జనరల్లీ యూఎస్లో కూడా చాలా బాగా నడుస్తాయి, పీపుల్ లవ్ హిమ్. సో ఐ థాట్ దట్ మైట్ బీ వన్ ఆఫ్ ద రెస్పాన్స్ అని. తర్వాత మ్యాట్ని అదే మన కంప్లీట్లీ ఫిలిం అయిపోయినాక ఫోన్ చేసినారు, చాలా బాగుంది అది అని. ఇమీడియట్లీ రివ్యూస్, అండ్ వీ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద రియాక్షన్ ఇన్ ఇండియా. బై 2 o'clock ఎవ్రీథింగ్ వాజ్ సో క్లియర్.